హాయ్ ఫ్రెండ్స్, వినపడుతుందా? నేను షాపింగ్కి వచ్చాను. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఎంత బాగున్నాయి కదా. షాపింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలను వదిలేసి ఆడుకునేదానికి అన్నమాట. ఇదండి, మనము అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. గ్రాండ్ హైపర్. ఇది వచ్చేసి సుగ్జుమా అంటారు, సండే మార్కెట్ అని కూడా అంటారు అన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. పదండి వెళ్దాం, చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు గాలి భయంకరంగా ఉంది. ఇసుక తుఫాన్ అన్నమాట. చూడండి తుఫాను. గాలి భయంకరంగా ఉంది, ఇసుక తుఫాను. అది సుగ్జుమా. అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్, కొత్తవి కానీ. కోయట్లోనే పాత ఐటమ్స్ అన్నీ అక్కడే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సుగ్జుమా అంటారు. మనము గ్రాండ్ హైపర్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట. లూలు ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది. మొత్తము అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. పదండి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గాజు ఐటమ్స్ అంటే అంటే టీ తాగేదానికి గాజు ఐటమ్స్ అన్నమాట. బాగున్నాయి కదా, కనబడుతుందా? ఇదండి, ఇదే అన్నమాట గ్రాండ్ హైపర్. ఈరోజు ఆఫర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూద్దాం, పదండి లోపలికి. మనం ఇవన్నీ ఆఫర్ చూసి తీసుకోవాలన్నమాట. అంటే ఆఫర్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూసుకునేసి కింద పేపర్ ఇస్తారు. ఆఫర్ ఏమున్నాయో అవి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకు కావాల్సింది భీమ్ కావాలి. చూద్దాం. ఇదండి, ఇది గ్రాండ్ హైపరు, ఫస్ట్ ఫ్లోరు. అక్కడ కనబడుతుంది కదా గాజు ఐటమ్స్. అక్కడ కింద అన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్. ఇదండి, మన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. మనకేం కావాలో తీసుకోవచ్చు. సేమ్ మన ఇండియాలో డిమార్ట్ ఉంటుంది చూసారా, డిమార్ట్ సేమ్ అలాగే అన్నమాట. చూడండి, ఇటు సైడ్ అంతా చాక్లెట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అంతా లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇటు సైడు కాఫీ,
ఇవన్నీ ఐటమ్స్ నాకు ఐడియా లేదు ఇవేమో. ఇదో చూడండి సోపులు, సంతూర్ సోప్ కానీ అన్నీ అన్నమాట. A to Z సోపులు ఉన్నాయి ఇక్కడ. రేట్స్ అనేది వచ్చేసి ఇక్కడ పైన వేసింటారు అనమాట. ఇక్కడ ఇది కనబడుతుందా, ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, సంతూర్ సోపు 125 గ్రాములు 3 పీసులు, 1 పీస్ ఫ్రీ, 750 అనమాట. సబామియా కంసిను అంటే 3/4 దినార్ అనమాట. అంటే దినార్లో 3/4 అట్లా ఐటమ్స్ ఇక్కడ గ్రాండ్లో అనేది వచ్చామంటే మనము ఏం కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నూనె డబ్బాలు, అటు సైడ్ వచ్చేసి కూరగాయలు, ఇక్కడ సచిన్ కోళ్ళు అంటే అదే ఇప్పుడు ప్యాకెట్లలో అన్నమాట కోళ్ళు. ఇక్కడంతా కోయట్లు ఇవే తింటారు, సచిన్ కోళ్ళే తింటారు వీళ్ళు. బతికిండే కోళ్ళు కాస్ట్ ఎక్కువ అనమాట, సచిన్ కోళ్ళు ఎక్కువ తింటారు వీళ్ళు. చంపేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తింటారన్నమాట. ఇది చూడండి చాక్లెట్స్. మనము ఇక్కడ ఇండియాకి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ అవన్నీ అన్ని రకాలు ఉన్నాయి చూడండి, చాలా రకాలు ఉన్నాయి కదా. ఇదండి పప్పులు అనేది విడిగా దొరుకుతాయి మనకి ఇక్కడ. కనబడుతుందా, పప్పులు అన్నీ సేమ్ అంతే. మన డీమార్ట్లో ఎలా దొరుకుతాయి సేమ్ అంతే అన్నమాట. పప్పులు, కారము, ధనియాల పొడి, ఇవన్నీ అన్నమాట. ఇంకా తినే ఐటమ్స్ ఓకేనా. ఖర్జూరం చూడు, ఇక్కడ తక్కువ అంటే ఖర్జూరం అనమాట మనకి, అర్థమైందా. ఖర్జూరం చాలా తక్కువ. మనకు కావాల్సింది ఏమంటే భీము. చూడండి ఇవన్నీ భీమ్ బస్తాలు 5 కేజీలు 10 కేజీలు అలా ఉంటాయి అన్నమాట. మన పక్క మాదిరి 25 కేజీలు రావు, వీళ్ళు అమ్మరు. 5 కేజీలు 10 కేజీలు అనమాట. నేను తీసుకునేది వచ్చేసి ఇది XXL ఇండియా, మన ఇండియాది అనమాట. ఇండియా నుంచి వస్తాయి అన్నమాట ఇది, ఓకేనా. చూపించాలంటే చాలా ఉంది దీంట్లో. బ్రాండ్లో మనకు దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ లేదన్నమాట. అన్నీ యాపిల్ కాయలు, మొత్తం కూరగాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. అన్నీ సేమ్ అంతే, మన డీమార్టే అనుకోండి. ఇప్పుడు మన డీమార్ట్లో ఎలా దొరుకుతాయి అలాగే సేమ్ అంతే. ఇది ఏందో కొత్త ఐటమ్స్ నాకైతే తెలియదు. వీళ్ళు ఇచ్చేసి ఇక్కడ వచ్చి మన ఊరగాయ అంటానులా, ఊరగాయకి సంబంధించింది. వీళ్ళన్నీ ఇలాంటి పనికిరాని ఊరగాయలు తింటారు వీళ్ళు, మన మాదిరి తినరు. మంచి ఊరగాయలు దొరకవు ఈడ, దొరికినా మనకు సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. దాన్ని చూడండి KFC దినార్ మియా అంట. చూడండి KFC ఇదో బిర్యానీ అన్నీ A to Z మనకి అనేది ఇక్కడికి వచ్చేసినామంటే షాపింగ్ ఒకరోజు అంతా చేసినా సరిపోదు అనమాట. అన్నీ ఉంటాయి ఐటమ్స్, మొత్తం మనకు తినే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఓకేనా. కూరగాయలు చూపిస్తా పదా. ఇదే ఇక్కడ పాల డబ్బాలన్నీ ఈ మాదిరి ప్యాకెట్ పాలు, మన మాదిరి ఫ్రెష్ పాలు దొరకదు వీళ్ళకి, అన్ని ప్యాకెట్ పాలు అన్నమాట. ఇక్కడ ఉండే చూడండి ఊరగాయలు. మనకు కావాల్సింది వచ్చేసి చూసేసాం కదా, కూరగాయలు అన్నీ చూసేసాము. అన్ని రేట్లు ఎక్కువ ఇక్కడ. టమాటాలు చూడ 300, అంటే సుమారు 90 రూపాయలు. బెండకాయలు చూడ ఎంత ఉన్నాయి, బాగానే ఉన్నాయి బెండకాయలు. ఏమో దినార్ 200, అంటే 300 చిల్లర బెండకాయలు,
మన ఇండియావి. బస్ ఇవన్నీ ఎలక్ట్రీషియన్ ఐటమ్స్ అన్నమాట. గ్యాస్ పొయ్యిలు, ఇక్కడ కూలర్స్, మొత్తం ఎలక్ట్రీషియన్ ఐటమ్స్ అన్నీ ఏడ ఉండే, అన్నీ ఏడ దొరుకుతాయి గ్రాండ్లోనే మనకి. ఇది సుబ్జునం అన్నమాట. ఇదో వాషింగ్ మిషన్స్, మొత్తం ఎలక్ట్రీషియన్ ఐటమ్స్ అన్నీ చూడ. కత్తులు, గెంట్లు, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ. ఇదే ఎంత సౌండ్ వస్తుందో చూడ. బియ్యం ప్యాకెట్ XXL రేట్ ఎక్కువ ఉంది, అందుకే సింగిల్ XL తీసుకున్నా. దినార్ న్యూస్ అనమాట. చూడ చెప్పులు, షూలు చిన్నపిల్లలకి. ఈ గ్రాండ్ హైపర్లో దొరకందంటూ ఏది లేదు, మొత్తం A to Z. ఒక రోజు ఎంత షాపింగ్ చేసినా ఎక్కడ సరిపోదు అనమాట. ఎవరన్నా కోయట్లో గల ఎప్పుడన్నా వస్తే మటుకు ఖచ్చితంగా సూక్జుమా దగ్గర గ్రాండ్ హైపర్ ఫ్రెండ్ అనమాట. అంటే షాపింగ్ చేసేదానికి కాదు, చూసేదానికి అనమాట. బట్టలు, ప్రతి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ, దొరకందంటే ఏమీ లేదు. చూడ బ్లాక్ సైడ్ బల్ల ఉందా. జెంట్స్ ఐటమ్స్ ఓ పక్క, లేడీస్ ఐటమ్స్ ఓ పక్క. లేడీస్ ఐటమ్స్ అన్నీ ఓ పక్క ఉన్నాయి, జెంట్స్ అన్నీ ఓ పక్క ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అబ్బా ఈ గ్రాండ్ హైపర్లో మటుకు. చూడ స్కూట్ కేసులు, దొరకందంటూ ఏది లేదు ఇక్కడ, అంతా అయిపోయింది. మనం ఖాళీ ఇది ఒకటి తీసుకున్నాం అంతే, బియ్యం కోసం వచ్చినాం మనము. బిల్లు కాగితం మట్టుకు మర్చిపోకూడదు బయట పోయేటప్పుడు, ఓకేనా? లేదంటే నువ్వు ఎన్ని సామాన్లు తీసుకున్నా బిల్లు కాగితం ఉండాలి బయట పోయేటప్పుడు. తిరగాలంటే చాలా ఒక రోజు ఎంత పడుతుంది, కానీ మనం వచ్చింది దీని వరకే కదా, ఒక రౌండ్ వేయాలి అనమాట. మొత్తం లేదు ఊరికే అట్లా. చూడ వాచ్లు అన్నీ A to Z తక్కువే ఇక్కడ అన్నీ. మన ఇండియా రేటు పోల్చుకొని ఏమి ఒకటి కూడా తీసుకోలేము, ఇలా ఒక బియ్యం కూడా తీసుకోలేము, ఓకేనా? అయిపోయింది ఇది. మనం ఇలా దిగాం కదా, మనం ఇలా పైకి వెళ్ళిపోవడం అనమాట. ఒకవేళ మన లగేజ్ ఏదన్నా ఉంటే ఇక్కడ సెక్యూరిటీ ఉండే కదా, అక్కడ ఇచ్చేస్తామంటే కార్డు ఇస్తారు, ఓకేనా? ఇది నా షాపింగ్ ఈరోజు. ఈ బియ్యం ప్యాకెట్ కోసం వచ్చినాను నేను ఇక్కడికి. అంటే డ్యూటీ అయిపోయింది అనుకో,
ఎండాకాలం కదా, డ్యూటీ 12 గంటలకి అయిపోతుంది అనమాట. ఓకేనా, 12 తర్వాత ఎండలు ఎక్కువ భయంకరంగా ఉన్నాయి ఇక్కడ కువైట్లో. 12 తర్వాత పనులు చేయకూడదు. అంటే తెల్లారితో మనకు 3 నుంచి, అంటే 3 గంటలకు రూమ్ కార్డు బయలుదేరినా అంటే 4 నుంచి 12 వరకు అనమాట డ్యూటీ. తర్వాత ఎండకు బయట ఆడ తిరగకూడదు కాబట్టి వరకు ఎండాకాలం భిన్న అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఇది సూక్ జుమ్మా అనమాట. ఓకేనా, సూక్ జుమ్మా మీకు చూపించేస్తాను కదా ఇక్కడ. ఇది గ్రాండ్ హైపర్. ఓకేనా, అన్ని A to Z ఐటమ్స్ అన్నీ మనకు దొరుకుతాయి. ఇదో ఇక్కడే కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు కూడా ఇక్కడే దొరుకుతుంది అనమాట. సూక్ జుమ్మాకి ఒకసారి వెళ్దాము. ఈసారి ఎప్పుడైనా ఏదైనా తీసుకునేదానికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే అమ్మా. ఎండ అయితే భయంకరంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే ఉంది. ఇది బస్ స్టాప్ ఇది. ఓకేనా, ఎండ అయితే భయంకరంగా ఉంది. మట్టి తుఫాను, ఇసుక తుఫాన్ అంటారు కదా, ఇసుక తుఫాను కూడా భయంకరంగా ఉందన్నమాట. ఇది చూడండి. మనము ఇంతకుముందు ఉందో అక్కడ దిగేసి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేటివన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇలా వెళ్ళి ఇలా దిగి ఇలా వెళ్ళాము. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇలా వెళ్ళామంటే కువైట్ సిటీ. అంటే మన బస్సులు ఇలా వెళ్ళవు, అటు సైడ్ దాటుకోవాలన్నమాట. ఇటు పోయామంటే కువైట్ సిటీ. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ బాయ్.